ఇంకా ఫైనల్లీ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. సో జూలై 27 నుంచి అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈలోపే ఇంకా మొన్నటి వరకు అయితే కొంతమందికి అయితే మెయిల్స్ అయితే పంపివ్వడం జరిగింది. సో కొంతమందికి ఇంకా రాలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది కూడా. ఇంకా ఎవరెవరికైతే ఇంకా మెయిల్స్ రాలేదో ఇంకా వాళ్ళందరూ రిజెక్ట్ అన్నట్టు అనమాట. సో ఇంకా వీళ్ళకి కూడా మీరు రిజెక్ట్ అయినారు అని చెప్పి అయితే వాళ్ళకి కూడా మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరెవరికైతే వచ్చినాయో ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు జూలై 27 నుంచి అయితే ఇప్పుడు ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో సో వాళ్ళకైతే ఇంకా మళ్ళీ కాల్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కాల్స్ చేస్తే ఇంకా వాళ్ళకైతే జూలై 27 నుంచి ఇంకా షూట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనకు వచ్చేసి ఇది ఆగస్టు 15 నుంచి హాట్స్టార్లో అయితే వేయడం జరుగుతుందండి. సో మ్యాక్సిమం అయితే ఈసారి టీవీలో కూడా వేస్తారు అని చెప్పి అయితే ఒకటి అంటున్నారు. మరి ఇంకా అదైతే క్లారిటీ లేదు. మ్యాక్సిమం అయితే టీవీలో కూడా వేస్తున్నారు హాట్స్టార్తో పాటు. పోయినసారి అయితే హాట్స్టార్లో ఒక్కటే వచ్చింది. సో ఈసారి వచ్చేసి టీవీలో కూడా వేస్తారు అని చెప్పి అయితే అంటున్నారు. సో దీనికి వచ్చేసి బిందు మాధవి, నవదీప్, అభిజిత్ ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే జడ్జెస్గా ఇంకా వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారనమాట. ఇంకా బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే హోస్ట్ అయితే యాస్టీస్ ఇంకా నాగార్జున సరే ఉంటారు. సో ఎందుకంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఫేస్ చేయాలి కాబట్టి ఆ ధైర్యం అయితే ఎవరు చేయట్లేదు. సో నాగ్ సార్ అయితే ఇంకా దీనికైతే హోస్ట్గా ఉంటున్నారనమాట బిగ్ బాస్కి. సో అగ్ని పరీక్షకు వచ్చేసి యాస్టీస్ శ్రీముఖినే, ఎందుకంటే ఇంకా సీజన్ 1 కూడా శ్రీముఖినే చేయడం జరిగింది కాబట్టి. సో సీజన్ 2 కూడా అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా యాంకరింగ్ వచ్చేసి శ్రీముఖినే. థ్యాంక్ యూ సో మచ్.